ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 80కి పైగా అజెండా అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇక సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ కూడా చెప్పింది. వెటరన్, ఫ్యామిలీ సిపిఎస్ కాంట్రిబ్యూషన్పై స్పష్టత కూడా ఇచ్చింది. ఇక కేబినెట్ నిర్ణయాలపై మంత్రి పార్థసారథి బ్రీఫింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ డేటా సెంటర్స్ అన్నిటికీ కూడా మొత్తం కలిపితే కూడా 1.5-2 టీఎంసీలు కావని చెప్పేసి, అదేవిధంగా ఇదంతా ఏంటంటే కూలింగ్ కోసం వాడుతున్న తప్పితే ఆ వాడిన వాటర్ ఏదో పొల్యూట్ అయిపోయి ఆ నీళ్ళన్నీ కూడా విశాఖపట్నంలో పడిపోయి పొల్యూషన్, ఎంత అమాయకంగా, ఎంత అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక రాష్ట్రం బాగుపడతా ఉంటే ఇంకా మెరుగు చేయండి అని చెప్తాం పర్లేదు, కానీ భయోందోళన సృష్టించి దానికి ఎట్లా అడ్డుకట్టాలి. ఇది వాటర్ ఎందుకు వాడతారు? కూలింగ్ కోసం. కూలింగ్లో ఏమీ ఎక్కడ కూడా పొల్యూషన్ అయ్యే పరిస్థితి లేదు, దాంట్లో ఏం కెమికల్స్ వాడరు. కాబట్టి అన్నిటినీ కూడా మరి ప్రభుత్వం ముందు దృష్టితో చూసే ముందుకెళ్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారో, ప్రతి కుటుంబం ఒక ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పేసి, ఎవ్రీ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ చెప్తారో, సో దీంట్లో కూడా అవకాశాలు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా. మీకు ఒక 2 ఎకరాలు ఉన్నాయి, సపోజ్ ఎక్కడైతే టూరిజంని డెవలప్ చేయాలనుకుంటున్నారో మీకు పొలాలు ఉన్నాయి, మీరు ఒక 5 స్టార్ హోటల్లో నిర్మించలేకపోవచ్చు, కానీ మీ పొలాన్ని పెట్టుబడిగా మీ క్యాపిటల్గా పెట్టి ఇటువంటి గ్రూప్స్ ఏదైతే ఉన్నాయి, ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఒక 5 స్టార్ హోటల్ కట్టాలనే కోరిక నాకు ఉంది, నా దగ్గర పెట్టుబడి ఒక 10 కోట్లు 20 కోట్లు ఉంది, నేను టైప్ తీసుకుంటున్నాను ఎవరితో, మ్యారియటో లేకపోతే హిల్టనో లేకపోతే తాయిస్తోనో. అదే 3-4 రైతులు కలిపి ఒక 2 ఎకరాలు ఉంది, అందరూ కలిపి ఒక 4-5 ఎకరాలు ఉంటే దాన్నే పెట్టుబడిగా పెట్టుకొని ప్రభుత్వం సహకరిస్తానికి సిద్ధంగా ఉంది. మీకు ఎవరితోనే టైప్ చేయాలంటే, సపోజ్ చీరాల, వైజాగ్ లేకపోతే సూర్యలంక ఇటువంటి అమరావతి ఇటువంటి ప్రాంతాల్లో ల్యాండ్ ఉంది, మీ ల్యాండ్ని పెట్టుబడిగా పెట్టుకోండి, మీరు కూడా వ్యవసాయదారుడి నుంచి వ్యాపారవేత్తగా మారటానికి కూడా ఈ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందని చెప్పేసి కూడా మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా చర్చలో చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా కూడా మరి ఈరోజు వచ్చిన పెట్టుబడుల్లో ప్రీమియర్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నదే. ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ గురించి 3,936.2 కోట్ల పెట్టుబడి, 540 మందికి ఉపాధి లభించే ఇండస్ట్రీ. ఇంగోట్స్, సిలికాన్ వేఫర్ మాడ్యూల్ తయారీ తిరుపతిలో ఏర్పాటు చేయబోతా ఉంది. అదేవిధంగా ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కి వారు ఏర్పాటు చేస్తున్న ఎస్టాబ్లిష్మెంట్కి రోడ్స్, పవర్ సప్లై, డ్రైన్స్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 1,95 లక్షల ఆర్థిక సహాయం. ఇది హౌసింగ్ ప్రాజెక్ట్, అంటే ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడైతే వస్తున్నాయో ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికులకి హౌసింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేస్తడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఆర్థిక సహకారం కూడా లభిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత సహకారం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి చేస్తే ఈ ఇండస్ట్రియల్ వర్కర్స్కి ఒక గృహ వసతి ఏర్పడుతుందని చెప్పేసి మనం చేస్తాం. కంట్రోల్-ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్, ఈ కంట్రోల్-ఎస్ అనేది ఈ డేటా సెంటర్స్లో అనేక సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉంది. వీళ్ళకి ఇప్పటికే సింగపూర్లో, బాంబేలో, అదేవిధంగా హైదరాబాద్ కూడా కడుతున్నారు, తెలంగాణలో కడుతున్నారు. ఆల్రెడీ ఇతర దేశాల్లో కూడా చిన్న స్థాయి నుంచి, అంటే 50 మెగావాట్లు 100 మెగావాట్ల నుంచి గిగావాట్ దాకా కూడా అనేక కంపెనీలు, ఇది ఇండియన్ కంపెనీ కాకపోతే ఆఫీసు సింగపూర్లో ఉంటుంది అనుకుంటారు. వారు మన రాష్ట్రంలో మరి 48.93 ఏకర్స్ ల్యాండ్స్లో 2,788 కోట్ల పెట్టుబడితో 120 మందికి ఉపాధి లభించే విధంగా 1000 మెగావాట్స్ డేటా సెంటర్ అనకాపల్లిలో ప్రపోజల్ వచ్చింది, దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రొటేరియల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరి ఇన్సెంటివ్స్ 2,250 కోట్ల పెట్టుబడి, 530 మందికి ఉపాధి. నియోడియం ఐరన్ బొరాన్ మ్యాగ్నెట్ తయారీ అనకాపల్లిలో రాబోతుందని చెప్పేసి మనం చేస్తాను.
ఎస్ఏఎఫ్ 1 ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 45 ఎకరాల ల్యాండ్ 30 సంవత్సరాలు లీజుకి కాకినాడ వద్ద ఇవ్వబడుతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ఇదేంటంటే దీంట్లో ఫారిన్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా, ఫారిన్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూల్స్ ఉంటుంది కదా, ఏమంటారు ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూల్ ఉంటుంది కదా, దాంట్లో 1% వాడిన నుంచి రీయూజ్ చేస్తానికి, అంటే మనం ఫారిన్లో కానీ మనం కానీ ఒకసారి వాడిన వంట నూనెలు కానివ్వండి, లేకపోతే యానిమల్ ఫ్యాట్స్ కానివ్వండి, దాన్ని రీప్రాసెస్ చేసి తయారు చేసిన ఫ్యూల్ని 1% ప్రస్తుతానికి మ్యాండేట్ చేసింది కంపల్సరీగా. ఏది మనం ఇక్కడేంటి వంట నూనెల్ని నాకు తెలిసి 1-2-3 సార్లు వాడతాం అందరం కూడా. బహుశా ఫారిన్ కంట్రీస్లో ఒకసారి యూజ్ చేసింది, మరి యూజ్ చేయడమో నాకు తెలియదు. అక్కడ ఎక్కువగా అందుబాటులో ఉంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ కూడా ఇండియాలో కూడా లభించినట్లయితే వెజిటేబుల్ ఆయిల్స్, కుకింగ్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్స్ నుంచి రీప్రొడక్షన్ చేసి దాన్ని ఆ ఫ్యూల్ని తయారు చేసే సంస్థ. పెట్టుబడి 1900 కోట్లు, 2500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి మంచి డిమాండ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని అందిపుచ్చుకుని మన రాష్ట్రానికి పెట్టుబడి తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎన్ఎస్ మ్యాగ్నాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 1250 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉపాధి అవకాశాలు. హై పర్ఫార్మెన్స్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీ తిరుపతిలో. అది నేను ఇందాక చెప్పే కదా, రేర్ ఎర్త్ మినరల్స్ ఏదైతే మన రాష్ట్రం ఉన్నాయో వాటిని వినియోగించుకుంటే కనుక చైనాతో కూడా పోటీ పడటానికి మనకు అవకాశం లభిస్తుందని చెప్పేసి తెలియజేస్తాము. ఏపీజేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ 1230 కోట్లు పెట్టుబడి, 155 మందికి ఉపాధి. స్టీల్ బెనిఫికేషన్ ప్లాంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయబడుతుంది. నాకు తెలిసి 3వ తారీఖున జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ను కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. దాన్ని 19 నెలల్లోనూ ఇప్పుడు 2 ఇయర్స్లో కూడా కంప్లీట్ చేసే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అది ఏ విధంగా రాయలసీమ అభివృద్ధి చెందుతుందో కూడా రాయలసీమ వాసులందరూ కూడా ఆలోచించాలి. రాయల్ ఎన్ఫీల్డ్, అదేవిధంగా ఫైటర్ జెట్స్, మళ్ళీ స్టీల్ ప్లాంటు, దీనికి తోడు మరి GLNSS అవన్నీ కూడా ఉన్నాయి.